దేవర రివ్యూ. అసలు దేవర రివ్యూ కంటే ఎక్కువగా గూడా నాకు తెలిసి చాలామంది ఫ్యాన్స్ గానీ, లేకపోతే నార్మల్ ఆడియన్స్ అయినా గానీ, ఎక్కువ ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేసేది దేనికంటే, ఇంతకీ ఫైనల్లీ మన రాజమౌళి గారి స్ట్రీక్ బ్రేక్ అయిందా లేదా? అంటే ఫైనల్లీ రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారికి గూడా అది పాపం ఆ దరిద్రం అలా పట్టుకుంది. సో ఫైనల్లీ ఎన్టీఆర్ గారు, కొరటాల శివ గారు కలిసి దాన్ని బ్రేక్ చేశారా లేదా అని తెలుసుకోవడానికి ఎక్కువ ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నట్టున్నారు. సో ఇప్పుడు దానికి క్లారిటీ రావాలంటే వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకే ఐడియా వచ్చేస్తుంది. హాయ్ 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 గైస్, వెల్కమ్ టు వోడ్కా షాట్ రివ్యూస్. సో ఇప్పుడు ఇంట్రోలో ఎందుకు అలా లాస్ట్ దాకా చూడండి మీకే క్లారిటీ వస్తుంది అని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు సింపుల్గా దేవర రివ్యూ చెప్పాలి అంటే ఒక్కటే ఒక మాట అండి. ఇప్పుడు మీకు సలార్ నచ్చిందా? అంటే ఇప్పుడు సలార్లానే ఒక ఏమంటారు, ఒక మంచి స్టోరీ లేకపోతే ఒక మంచి స్క్రీన్ ప్లే ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఒక మాస్ పెద్ద హీరో ఉండాలి, మంచి బీజం ఉండాలి, మంచి ఓ ఓ 4-5 యాక్షన్ సీన్లు ఉండాలి, అంతే. ఇంకా సెట్ బ్లాక్ బస్టరు, నేను ఎంజాయ్ చేస్తా అని మీకు సలార్ లాంటి సినిమాలు నచ్చితే గనక కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. ఈ సినిమాకి మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, మంచి సాటిస్ఫాక్షన్తోనే బయటకు వస్తారు. ఆర్ అలా కాకపోయినా ఒక డీసెంట్ మాస్ బొమ్మ, అంటే స్టోరీతో వాటితో పక్కాగా సంబంధం లేకుండా ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడాలనుకున్నా మీరు వెళ్ళండి. మీరు కూడా ఏం పెద్ద డిసప్పాయింట్ అవ్వరు, ఓకే బాగానే ఉంది అని అనుకుంటారు. సో టు సింప్లీ పుట్ ఇట్, దేవరా చూశాక నాకేమనిపించిందంటే, ఒక 3 గంటలు లెంత్ ఉన్న ట్రైలర్, అసలు ట్రైలర్ కూడా కాదు, ఒక 3 గంటలు లెంత్ ఉన్న టీజర్ చూసా అనిపించిందండి దేవరా పార్ట్ 2కి. అంతే. అసలు ఆ దేవరా పార్ట్ 2లో ఏం జరగబోతుందో దానికి జస్ట్ ఏదో 3 గంటలు లెంత్ ఉన్న టీజర్ వాళ్ళు తీశారు, మనకు వదిలేరు, నేను చూశాను అన్నట్టు అనిపించింది అంతే. మనం మాట్లాడదాం ఇప్పుడు. సో మనం నెగిటివ్స్లో అంత తొందరగా వెళ్ళిపోకుండా, సో ఫస్ట్ మనం నెమ్మదిగా పాజిటివ్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు పాజిటివ్స్లో ఫస్ట్ మనం మెయిన్ మాట్లాడుకోవాల్సిందంటే డిఓపి గారండి, రత్నవేలు గారు. అసలు సినిమాటోగ్రఫీతో చెడుగుడు ఆడుకున్నారు ఆయన. లైక్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్, 90% సీన్స్ అన్నీ కూడా థ్యాంక్స్ టు హిమ్ చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా చాలా బాగున్నాయండి. లైక్ ఎస్పెషల్లీ ఆ డార్క్ లైటింగ్లో, లైక్ అంటే లైట్ అంత క్లియర్గా లేనప్పుడు కూడా చాలా బ్రిలియంట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీకు ఫ్రేమ్స్ చూడడానికి. అసలు ఆయన వల్ల లైక్ ఆ సీన్లో అంత పస లేకపోయినా చూడ్డానికి మాత్రం ఐసోర్గా అయితే ఉండదు. లైక్ చాలా బాగుంటుంది చూడ్డానికి, మాత్రం చాలా ఐ ప్లీజింగ్గానే ఉంటాయి. అండ్ దాని తర్వాత లైక్ ఇప్పుడు లొకేషన్స్ కానివ్వండి, లేకపోతే లైక్ సెట్స్ కానివ్వండి, అవి బాగానే ఉన్నాయి. లైక్ ఆ కొండలు, అడవి అండ్ లైక్ ఆ అడవిలో లైక్ చిన్న చిన్న గుడిసెలు కానివ్వండి, లైక్ ప్రాపర్టీస్ వాళ్ళు, సెట్ ప్రాపర్టీస్ వాళ్ళు వాడినవి కూడా లైక్ స్టోరీకి అండ్ ఆ టైంకి, అంటే ఇది కొంచెం లైక్ 1980s 90s ఆ టైంలో జరిగే కథ కాబట్టి లైక్ బాగానే ఉన్నాయి అవి చూడడానికి. అండ్ ఆల్సో లైక్ కాస్ట్యూమ్స్ కూడా ఫర్ ది మోస్ట్ అమౌంట్ ఆఫ్ టైం అంటే లైక్ బాగానే ఉంటాయి. లైక్ మరీ ఆడ్గా ఉండవు, కానీ స్టోరీతో సింక్ అయిపోతూనే స్టోరీలో ఏం ఆడ్ కనపడకుండా బాగానే స్మూత్గానే ఉంటాయి. అంటే లైక్ బాగానే ఉంటాయి కాస్ట్యూమ్స్ కూడా, అప్పటి టైంకి సెట్ అయ్యేలానే, స్టోరీకి మ్యాచ్ అయ్యేలానే, ఎమోషన్కి మ్యాచ్ అయ్యేలానే బాగానే ఉంటాయి. అండ్ లైక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే విఎఫ్ఎక్స్ అంటారా, లైక్ మరీ ఆచార్యలో చిరంజీవి యంగ్ ఫేస్ లాగా మరీ అంత దారుణంగా ఉండదు. బాగానే ఉంటుంది. లైక్ డీసెంట్ ఓకేష్ జాబే ఉంటుంది విఎఫ్ఎక్స్ది. ఎస్పెషల్లీ లైక్ ఆ షార్క్ సీన్ లైక్ 2 సార్లు వస్తుంది, అది లైక్ బాగానే ఉంటుంది. మరీ కంప్లైంట్ చేసేలాగా మరీ ఆబ్వియస్గా కామెడీ ఉండదు, అలా అని చెప్పి మరీ ఎక్సలెంట్ కూడా ఉండదు. ఓకే బాగానే ఉంటుంది, ఉన్న వాటిలో దే ట్రైడ్ అని అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత లైక్ కొన్ని సీన్స్లో బీజిఎం బాగుంటుందండి. లైక్ ఎస్పెషల్లీ లైక్ క్లైమాక్స్ సీన్ కానివ్వండి, ఆర్ లైక్ కొన్ని ఫైటింగ్ సీక్వెన్సెస్లో కానీ కొన్ని సీన్స్లో లైక్ బీజిఎం చాలా బాగుంటుంది. లైక్ ఆ సీన్కి మంచి లైక్ ఎలివేషన్ ఇస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇచ్చి పడేశారండి. ఆయనకైతే అసలు ఎంత ఈజ్తో పర్ఫామ్ చేశారంటే, ఆయన అసలు ఇదొక ఛాలెంజ్ కూడా కాదు ఆయనకు. అసలు ఏం లిటరలీ ఎంత ఈజీగా చేశారంటే అసలు చాలా చాలా, అసలు మీరు ఒక్క సెకండ్కి అసలు నమ్మేస్తారు కూడా, ఇది నిజంగా దేవరా అని ఒకడు ఉన్నాడు, ఆయన జూనియర్ ఎన్టీఆరే, ఆయన బయోపిక్ చూస్తాడేమో అని.
అండ్ నేనేమి ఏదో భజన చేయాలని కూడా చెప్పట్లేదు. జెన్యూన్‌గా లైక్ చాలా స్మూత్‌గా చేశారు. అండ్ లైక్ చాలా ఈజీగా చేశారు అసలు. అసలు ఇదొక ఏమంటారు, కష్టపడాల్సిన పనే లేదన్నట్టు చేశారు. అంటే ఐయామ్ నాట్ సేయింగ్ దట్ ఆయన కష్టపడలేదని. బట్ చాలా చాలా ఈజీగా కనపడిందండి. ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా తడబడకుండా అసలు ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్తానులేండి, ఇచ్చి పడేశారు ఆయన. అండ్ దాని తర్వాత పర్ఫార్మెన్సెస్‌లో ఈ పేరు అసలు నేను బాగుంటుంది, చేశారు అని చెప్తానని నేనే ఊహించలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నానంటే నమ్మలేకపోతున్నాను. జాన్వీ కపూర్ గారండి. అంటే మాట్లాడదాం, ఈవిడ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడదాం. బట్ ఆమెకిచ్చిన రోల్‌లో ఆమె బానే చేశారండి. లైక్ ఆమె ఏం మరీ లైక్ అనన్య పాండే గారి లెవెల్‌లో చేయలేదు. అలా అని చెప్పి ఎక్సలెంట్ ఆస్కర్ వర్తి పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు. లైక్ డీసెంట్‌గా ఎంత కావాలో అంతవరకు చేశారు. అండ్ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యారు కూడా, లైక్ కో యాక్టర్స్‌తో కూడా. లైక్ అది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అండ్ వింటున్న మీకు కూడా అసలు మీరు నమ్మలేకపోవచ్చు, ఏంటి జాన్వీ కపూర్ గారు యాక్టింగ్ బాగా చేశారా అని. బట్ యా, ఆవిడకి ఇచ్చిన రోల్లో ఆవిడ బాగా చేశారండి. సో యా, లైక్ పాజిటివ్స్ వరకు అయితే ఇంతే అండి. ఇంకా లైక్ నాకు ఎంత ఆలోచించినా రావట్లేదు కూడా. సో యా, ఇప్పుడు నెగిటివ్స్ చెప్పే ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా ఏం ఒక కంప్లీట్ రాడ్ ఆచార్య లెవెల్ టార్చర్ అయితే కాదండి. బట్ జస్ట్ మీలో ఒక కంప్లీట్ ఊపంటూ తెప్పిదు. అంటే లేచి చొక్కాలు చింపేసుకుని ఇద్దరు సినిమా అంటే మాస్ అని అలా చెప్పలేరు. ఎట్ ద సేమ్ టైం ఏ అమ్మ ఏం టార్చర్ ఇది అని కూడా అనుభూతి కాదు. అంటే అలా ఉండిపోద్ది. లైక్ ఒక యావరేజ్ కూడా అనలేం, లైక్ ఒక బిలో యావరేజ్ మీడియోకర్ లెవెల్లో ఉండిపోద్ది అనమాట. అటు మరీ పొగిడేలా కూడా ఉండదు, అటు మరీ తిట్టేలా కూడా ఉండదు. సో యా, లైక్ ఇట్స్ నాట్ అ కంప్లీట్ రాడ్ ఆర్ కంప్లీట్ టార్చర్, బట్ ఇట్స్ జస్ట్ లైక్ బిలో యావరేజ్ అంతే. సో యా, ఇప్పుడు ఇవి కవర్ చేసాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ నెగిటివ్స్ అండి. లైక్ మనం నెమ్మదిగా స్టార్ట్ చేద్దాం నెగిటివ్స్ కూడా. లైక్ డైరెక్ట్ పెద్ద పెద్దవి చెప్పేయకుండా చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ చేద్దాం. ఇందాక జాన్వీ కపూర్ గారిని మెచ్చుకున్నాను కదండి. అసలు జాన్వీ కపూర్ గారి రోల్ ఈ సినిమాలో ఎంత దారుణంగా, ఆర్ ఇన్ఫ్యాక్ట్ అసలు గుంటూరు కారము, దాని తర్వాత మొన్న వచ్చిన తలపతి గారి గోటులో మీనాక్షి చౌదరి గారి రోల్ ఎంత అన్యాయంగా, ఎంత కామెడీగా ఉంటుందో. అండ్ రష్మిక మండన గారి రోల్ మొన్న వచ్చిన తలపతి గారి వారసుడిలో ఇంకెంత కామెడీగా ఉంటుందో, దానికంటే దానికంటే ఇంకా దారుణంగా ఉంటుందండి ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారి రోల్. అసలు ఎంత, మీరు అసలు ఏందండి, 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటారు అంతే. అసలు 15 నిమిషాలు కూడా ఉండరు అనుకుంటా. అసలు ఈ సినిమాలో ఆవిడ రోల్ ఉంది కదా, దాన్ని ఎడిట్లో తీసేసినా కూడా అస్సలు 1% కూడా ఏం డిఫరెన్స్ ఉండదు తెలుసా అండి సినిమాలో. ఎంత ఎటకారంగా, ఎంత కామెడీగా రాశారంటే ఆమె రోల్ని. అసలు మళ్ళీ ఇంటర్వ్యూల్లో మాత్రం జాన్వీ కపూర్ గారి రోల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి, ఆమె యాక్టింగ్ కూడా చింపి పడేశారు, అసలు అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేసేసారని కొరటాల శివ గారు చెప్తే, ఓకే బాగానే తీసుకున్నారులే, అంటే బాగానే లైక్ టిపికల్ హీరోయిన్గా కాకుండా బాగానే రాశారులే అనుకున్నాను. కానీ దగా, మోసం, కుట్ర అండి. లిటరలీ అసలు నవ్వి చచ్చిపోతారు మీరు. అరే ఏంద్రా ఆమె వచ్చింది, ఓ పాటకి డ్యాన్స్ వేసింది, వెళ్ళిపోయింది, ఇంకెందుకురా ఆమె అనుకుంటారు. చాలా 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 వర్స్ ఉండేయండి ఆమె రోల్ అయితే. అసలు ఇట్ వాస్ టూ 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 బ్యాడ్. అసలు లిటరల్ ఒక పాట కోసమే పెట్టుకున్నట్టు అనిపించింది. అండ్ యా, ఇప్పుడు లైక్ ఇంకొక నెగిటివ్ విషయం చెప్పాలంటే సైఫ్ అలీ ఖాన్ గారండి. అసలు ఆయన ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ లైక్ జెన్యున్లీ టాలెంటెడ్ ఆర్టిస్టే తను. బట్ ఆయన ఆ రోల్లో, ఆ భైరా రోల్లో, లైక్ ఐ డోంట్ నో ఇది నాకే అనిపించిందో ఆర్ అందరికీ కూడా ఇలానే అనిపించిందో కానీ, బట్ ఆ బైరా రోల్లో ఆయన సరిగ్గా సెట్ అవ్వలేదండి. అసలు ఆయన ఐ డోంట్ నో, లైక్ వేరే మూవీస్లో ఆయన చేసిన వేరే మూవీస్లో లైక్ బాగానే సెట్ అయినట్టు అనిపించారు. కానీ ఈ మూవీలో లైక్ ఏమో మరి ఆ నేటివిటీకి మ్యాచ్ అవ్వలేకనో ఆర్ ఏమో తెలియదు. కానీ ఆయన యాక్టింగ్ కానివ్వండి ఆర్ ఆయన లుక్ కానివ్వండి, అసలు చాలా ఆడ్గా స్టాండ్ అవుతున్నాయి ఆయన. లైక్ ఆపోజిట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చి పడేస్తుంటే ఆయన మాత్రం లైక్ అసలు ఏం లేదు. అసలు మొన్న వచ్చిన డబల్ స్మార్ట్లో సంజయ్ దత్ గారి రోలు అండ్ ఆ లియో సినిమాలో సంజయ్ దత్ గారి రోల్ ఎలా ఉంటుంది అంటే ఒక టిపికల్ కార్డ్బోర్డ్ కట్అవుట్ విలన్ అన్నట్టు అలానే ఉంటారనమాట. అండ్ దానికి తోడు ఇంకో దరిద్రం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ గారి తెలుగు డబ్బింగ్ అండి. అది మరి డైరెక్టర్ గారి చాయిసో ఎవరి చాయిసో తెలియదు, కానీ ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్కి కొంచెం విక్స్ ఇవ్వండి, లేకపోతే స్ట్రెప్సెల్స్ ఇవ్వండి. ఏందండి గొంతులో స్క్రూ డ్రైవర్ దిగిపోయినట్టు దేవరా నేను వస్తున్నాను మనం వెళ్దాం ఇప్పుడు అంటాడు.
అయి ఎందుకు అలా చెప్పించారో కూడా తెలియదండి. అసలు ఫస్ట్ ఒక 2 డైలాగులు వినంగానే చిరాకొచ్చేస్తుంది మీకు. ఓరి బాబు ఏంట్రా ఇది అనుకుంటారు మీరు. ఆ డబ్బింగ్ కూడా చాలా ఆఫ్ ఉంటది. అండ్ ఆయన యాక్టింగ్ కూడా సరిగ్గా కుదరలేదు. సో, సైఫ్ అలీ ఖాన్ గారు కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెగెటివ్స్ అండి అసలు. అండ్ ఇప్పుడు లైక్ ఇంకొక నెగెటివ్ చెప్పాలంటే ఇది కొంచెం మీకు సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. అండ్ ఇది నా కంప్లీట్ పర్సనల్ ఒపీనియన్ కూడా అనుకోండి. బట్ సాంగ్స్ అండి, లైక్ సి ఐ లవ్ అనిరుద్ధ్ యాజ్ మచ్ యాజ్ ది నెక్స్ట్ గై. బట్ ఎందుకో అండి ఈ సినిమా లైక్ ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఏం అంత అంటే అనిరుద్ధ్ గారి లెవెల్లో నాకేం అనిపించలేదండి అసలు. లైక్ నేను ఓన్లీ ఆ ఫియర్ సాంగ్ ఒకటి పర్లేదు బాగానే ఎంజాయ్ చేసా. అండ్ ఆల్ హెల్తీ టైగర్ అని ఉంటుంది, అది కూడా లైక్ బాగానే ఎంజాయ్ చేయగలిగా. బట్ స్టిల్ అవి కూడా మరీ ఇప్పుడు అనిరుద్ధ్ గారి లెవెల్, ఇప్పుడు మాస్టర్ ఆల్బమ్ కానివ్వండి, అంతెందుకండి అజ్ఞాతవాస ఆల్బమ్ కానివ్వండి, అవి అసలు ఇది కదరా అనిరుద్ధ్ అంటే అన్నట్టు రాక్ స్టార్ అనిరుద్ధ్ అనే పేరుకి జస్టిఫై చేసేలా ఉంటాయి ఆ ఆల్బమ్స్. బట్ దేవరాలో మాత్రం లైక్ నాకు మెజారిటీ ఆఫ్ ది సాంగ్స్ కానివ్వండి, లైక్ బీజిఎం కానివ్వండి వర్క్ కాలేదు పెద్ద. లైక్ అండ్ దాంతోపాటు సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, ఆ చుట్టమల్లె సాంగ్ ప్లేస్మెంట్ ఉంటుందండి. ఎంత ఎంత కామెడీ ప్లేస్మెంట్ ఉంటుందంటే ఒక ప్యారడీ మూవీలో ఆ సుడిగాడు లైక్ అలాంటి ప్యారడీ మూవీస్లో కూడా అంత కామెడీ ప్లేస్మెంట్ ఉండదు అసలు. ఆ హీరోయిన్కి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు, నీ మీద హీరోకి ఇంట్రెస్ట్ కలగాలంటే నువ్వు వాడిని టెంప్ట్ చేయాలి మరీ అంటారు. హీరోయిన్ ఫేస్ క్లోజ్అప్ వెళ్తుంది, కట్టు చుట్టమల్లె సాంగ్ ప్లే అవుతుంది. అసలు హరండస్ అసలు. సో లైక్ సాంగ్స్ నాకైతే లైక్ పెద్ద ఏం వర్కౌట్ అవ్వలేదండి. సో లైక్ అది కూడా ఏమంటారు కొంచెం లెట్ డౌన్ అయినట్టే అనిపించింది నాకు. సో ఇప్పుడు ఇంకోటి మనం మెయిన్ పాయింట్ మాట్లాడాలంటే ఆ సలార్ ఇంకా దేవరా పార్ట్ 1 సిమిలారిటీస్ అండి. లైక్ అంటే సేమ్ నాకు సలార్తో కూడా ఇదే ప్రాబ్లం ఉండే అండి. ఇప్పుడు మీరు సలార్ పార్ట్ 1 మీకు ఒకవేళ గుర్తుంటే అసలు అది ఏముండదు అక్కడ. లైక్ అది మీ క్లైమాక్స్ ఆ ఒక్క ట్విస్ట్ దానికోసం ఒక పార్ట్ స్టోరీనే క్లియర్గా అర్థమైపోతుంది వీళ్ళు 2 పార్ట్లు చేశారు అని. సేమ్ 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 దేవరాలో కూడా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరాకి వీళ్ళు ప్రమోషన్స్ రాంగ్గా చేశారండి. ఇప్పుడు కొరటాల శివ గారు లైక్ స్టార్టింగ్ నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చారు, ఇదొక అసలు కాంప్లికేటెడ్ కథ, అసలు మామూలు కథ కాదు. లైక్ ఆ సపరేట్ వీడియో కూడా వదిలేరు కదా, లైక్ దేవరా స్టోరీ డిమాండ్ చేస్తుంది 2 పార్ట్స్ లాగా, సో అందుకే 2 పార్ట్స్ తీస్తున్నామని. ఓకే, స్టోరీ ఓరియంటెడ్, లైక్ చాలా లైక్ కంప్లీట్గా స్టోరీ ఓరియంటెడే, ఇదేం స్టార్ డ్రివెన్ మూవీ కాదు, లైక్ అది ఇది అనుకొని మనం యాజ్ ఆడియన్స్గా మనం లైక్ ఆ మైండ్ సెట్తో ఉన్నాము. బట్ సినిమా మాత్రం కంప్లీట్గా ఒక మాస్ ఎంటర్టైనర్ అండి. అదొక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్టోరీ డ్రివెన్ మూవీ. అది అస్సలు కొరటాల శివ గారు చాలా అది లైక్ బ్లైండ్ రాంగ్ మూవ్ అండి అది. లైక్ దీన్ని ఒకవేళ ఒక మాస్ మూవీగా కనుక ప్రమోట్ చేసి ఉంటే చొక్కాలు చింపేసుకొని అసలు తొడగొట్టేసి వచ్చేసేటోళ్ళం, దీనమ్మ ఇది కదరా మాస్ అంటే అని. బట్ కొరటాల శివ గారు అండ్ టీమ్ మొత్తం మాత్రం లైక్ అది చాలా స్టోరీ ఓరియంటెడ్ మూవీ. అంటే ఏం స్టోరీ అండి, లైక్ సింపుల్, అంటే నేనేం స్పాయిలర్స్ రివీల్ చేయను కానీ సింపుల్ 1 లైన్ స్టోరీ ఇది అంతే. కంప్లీట్గా దేవరా అనే క్యారెక్టర్ చుట్టూ తిరిగే స్టోరీయే ఇది. లైక్ ఆ ఈవెంట్స్కి లైక్ జరిగే స్టోరీయే ఇది. దీంట్లో లైక్ కాంప్లికేటెడ్ స్టోరీ ఏముంది, లైక్ చాలా సింపుల్ రెగ్యులర్ మాస్ మసాలా మూవీయే ఇది. అండ్ లైక్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఈ మూవీకి, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెగిటివ్ కూడా కొరటాల శివ గారే అండి. లైక్ ఒక పక్క లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారేమో ఆన్ స్క్రీన్ మీద లైక్ అసలు ఆయన బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేశారండి అసలు. అండ్ టు బీ ఫ్రాంక్, నేను జనరలీ లైక్ డైరెక్టర్ మీద నమ్మకంతో అండ్ డైరెక్టర్ మీద హోప్ పెట్టుకొని వెళ్తా ఏదైనా సినిమాకి. బట్ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ టైం నేను కంప్లీట్గా ఒక హీరో మీద నమ్మకంతోనే వెళ్ళానండి సినిమాకి. బికాజ్ రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ తీసుకుంటే ఆయన లైక్ ఫ్లాప్ డైరెక్టర్లతో కూడా, ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు అంత ఫ్లాప్ స్ట్రీక్లో ఉన్న లైక్ టెంపర్ మంచి సినిమా, అది బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ లైక్ రీసెంట్గా అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారితో అరవింద సమేత వీరరాఘవ, దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలు దాంతో బ్లాక్ బస్టర్ కొట్టారు. సో లైక్ ఇప్పుడు ఆచార్య లాంటి రాడ్ తర్వాత కూడా లైక్ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి మీదనే నమ్మకం వచ్చిందండి. కొరటాల శివ గారి మీద నాకు అస్సలు నమ్మకం లేదు. ఉద్రాన్ అయినా లైక్ ఓన్లీ ఇప్పుడు ఏమైనా ఉంటే ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద నమ్మకం అన్నట్టు నేను వెళ్ళాను థియేటర్కి. అండ్ అదే జరిగిందండి. ఇప్పుడు లైక్ ఈ మూవీకి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత స్క్రీన్ మీద ఆయన ఇంత రాడ్ స్టోరీని కూడా ఆయన పర్ఫార్మెన్స్ వల్ల మీకు బేరబుల్గా లైక్ ఓకే బాగానే ఉంది, యావరేజ్ టు బిలో యావరేజ్ స్టాక్ తీసుకురాగలిగారు ఆయన.
కొరటాల శివ గారు మాత్రం అసలు మరీ చాలా ఏమంటారు, ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. లైక్ అంటే చాలా ఎట్టకారంగా ఉంటుంది అసలు. అంటే ఏంట్రా లైక్ మరీ ఇంత, అంటే ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ ది కరెక్ట్ వర్డ్ టు యూజ్ ఆర్ నాట్, బట్ చాలా లేజీ రైటింగ్ అసలు. అంటే ఇంత రాస్తే చాలే వీళ్ళు చూసేస్తారు జనాలు అన్నట్టు ట్రీట్ చేశారు. లైక్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లైక్ ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ దేని గురించి అయితే చెప్పానో, దాంట్లో మీకు ఇప్పుడు రెండు టైప్స్ ఆఫ్ విలన్స్ ఉంటారండి. లైక్ జగపతి బాబు గారు ఉంటారు అండ్ వాళ్ళ కొడుకు ఉంటారు. ఇప్పుడు జగపతి బాబు గారు ఏంటి, ప్యూర్ ఈవిల్. లైక్ అంటే ఆయనకి ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మారడు, ఈ చంపాలి చంపాలి నరుకులు నరుకులు అన్నట్టే ఉంటాడు. బట్ నవీన్ చంద్ర గారి రోల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ కోపంగా ఉన్నా మాట్లాడితే కొంచెం సెన్సిబుల్గా వింటాడు. ఓకే ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఇది రాంగ్ అని. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అదే చేస్తారు. ఆ నవీన్ చంద్ర గారితో ఒక రెండు సార్లు మాట్లాడతారు. సో నవీన్ చంద్ర క్యారెక్టర్ కూడా కన్విన్స్ అవుతారు. లైక్ బసిరెడ్డి అంటే జగపతి బాబు గారి క్యారెక్టర్ని కూడా లైక్ చాలా ట్రై చేస్తారు మాట్లాడి కన్విన్స్ చేద్దాం అన్నట్టు. ఇంకా లాస్ట్కి ఆ వినకుండా ఇంతేరా బాబు ఈడు మారడం తెలిసినప్పుడు చంపేస్తాడు. చంపేసి అప్పుడు లైక్ ఇంకా ఒక ఎండ్ పెట్టేస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు, లైక్ ఆ మొత్తం నరకడానికి ఆ వైలెన్స్కి. ఈ మూవీలో లైక్ అంటే మ్యాక్సిమం స్పాయిలర్స్ లేకుండానే చెప్తాను. లైక్ ఈ మూవీలో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాడండి. వాడికి లైక్ ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వాడు మారడు. నేను ఇట్లనే ఉంటా, నేను ఇదే చేస్తా, ఇవే తప్పుడు పనులు చేస్తా అన్నట్టు ఉంటాడు. సో లైక్ అలా ఉన్నప్పుడు హీరో లైక్ ఎవరైతే ఉంటారో లైక్ ఆయన చెప్తా ఉంటారు లైక్ ఇది వద్దు అని. బట్ వాడు క్లియర్ ఇంటెన్షన్స్ తెలిసిపోయినప్పుడు దట్ లేదు వీడు మారడు, వీడి వల్ల ఓన్లీ నష్టమే జరుగుతుంది అంటే, వాడిని చంపేసి ప్రాబ్లం సాల్వ్ చేయకుండా లైక్ స్టోరీ మొత్తం ఎటటో తిరుగుతుంది. అంటే అది చాలా ఏమంటారు, అంటే నేను చాలా ట్రై చేస్తున్నాను ఏం స్పాయిల్ చేయకుండా. లైక్ చాలా ఓవర్ ద టాప్ వెళ్ళిపోతుంది, చాలా ఓవర్ కాంప్లికేట్ అయిపోతుంది. అంటే ఇంత సింపుల్ విషయం అంటే ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో యా లైక్ ఇలాంటి విషయాల వల్ల లైక్ చాలా చాలా బోరింగ్ అనిపిస్తుందండి మూవీ అసలు. లైక్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం లైక్ ఇంటర్వెల్ వచ్చేసరికి అమ్మా ఇప్పుడు వచ్చిందా ఇంటర్వెల్ అనిపించింది అసలు. లైక్ సినిమా అయిపోయింది అనుకున్నాను నేను ఇంకా అప్పటికే. సో యా లైక్ ఓవరాల్ చెప్పాలంటే ఇట్స్ నాట్ అ రాడ్ ఆర్ టార్చర్ మూవీ, బట్ అంత ఎక్సలెంట్గా కూడా లేదు. సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతి టైంలో మీరు ఎలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారండి, లైక్ ఒక టిపికల్ మాస్ మసాలా సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అదే అదే ఫీల్తో వెళ్ళండి, అదే మైండ్ సెట్తో వెళ్ళండి. యూ మైట్ లైక్ ఇట్. మీరు అస్సలు తలబట్టుకొని ఓ బాబు ఏంట్రా టార్చర్ అని అయితే బయటికి రారు. అలా అని చెప్పి ఆర్ట్ సూపర్ పైసా వసూలు అని కూడా ఏమనుకోరు. ఓకే యా ఇట్ వాజ్ అ గుడ్ వాచ్ అన్నట్టే ఉంటారు. సో యా దాట్స్ ది రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.